నిన్న టీవీ5 సాంబశివరావు డిబేట్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి, వాళ్ళకి మద్దతుదారులు ఉన్నటువంటి వ్యక్తుల గురించి, ఇక నీట్ ఎగ్జామ్ జరిగినటువంటి అవకతవకల గురించి, అలాగే నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సాంబశివరావు ఈ టాపిక్స్ అన్ని టచ్ చేసుకుంటూ డిబేట్ పెట్టాడు. అంతిమంగా ఈ డిబేట్లో ఒక ఇరికిచ్చే విధానం ఒకటి చూపించాడు. అదేంటంటే దేశం మొత్తం కాక్రోచ్లు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాక్రోచ్లు లేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత బాగా చేస్తుంది కాబట్టి అక్కడ ఎవరికి అసంతృప్తి లేదు, కాక్రోచ్లను అక్కడ బొట్లా అన్నాడు. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఏదైనా ఉందా? డిఎస్సి కుంభకోణం జరిగి రాష్ట్రంలో డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు అందరూ ఆందోళన చెందిపోయి కన్నీళ్లు పెట్టుకున్న మహిళలను చూసాం. వాళ్ళ బాధ, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసాం. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ ఇబ్బంది లేదు. ఐదంటే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, మరి దాని సంగతి ఏంటి? ఎక్కడైనా నారా లోకేష్ గారు బయటకు వచ్చి విత్ ప్రూఫ్లతో సహా ఇది జరిగిందని ఎక్కడైనా ప్రకటించారా? ఎక్కడైనా మాట్లాడారా? వాళ్ళ అధికారుల చేత మాట్లాడించే ప్రయత్నం చేశారు తప్పితే ఇదిగో ఇది జరిగిందని చెప్పి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే క్వశ్చన్ చేసిన దానికి ఇదిగో ఈయన మంత్రి హోదాలో వచ్చి సమాధానం ఎక్కడైనా చెప్పాడా? చెప్పలా. మళ్ళీ ఇతగాడు నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగి 25 మంది చనిపోయారు కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అడగొచ్చు. కానీ కాక్రోచ్ జనతా పార్టీలో విద్యార్థులు లేరు, ఆ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి అక్కడ గందరగోళం సృష్టించి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారు వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ వైపు చూసి ఆయన మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పి సాంబశివరావు అడుగుతాడు. మరి ఇక్కడ నారా లోకేష్ గారి పైన ఎవరు చర్యలు తీసుకోవాలా? నారా లోకేష్ గారి పైన చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకోవాలా? కనీసం ఎంక్వైరీ అన్నా వేసాడా? కనీసం దీని తాలూకు ఏం జరిగిందని చెప్పి కనీసం ఆలోచించాడా? చేయలా. ఇక ఇదే సాంబశివరావు అంటాడు, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపే వ్యక్తులను ఉద్దేశిస్తూ దేశద్రోహుల్లాగా పోలుస్తాడు. పాకిస్తాన్తో ఏం చేద్దామా, లేకపోతే అమెరికా నుంచి ఏం చేద్దామా, భారతదేశాన్ని ఎట్లా ఏం మాట్లాడదామా, ఇట్లా పోలుస్తాడు. అంటే కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ దేశద్రోహులు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారిని మనం రాజీనామా అడగకూడదంట. అయ్యా మీ ప్రభుత్వం తప్పు చేసింది, మీరు కనుక రాజీనామా చేయండి అని చెప్పి సామాన్యులు క్వశ్చన్ చేయకూడదు. ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని క్వశ్చన్ చేస్తే దేశద్రోహులా? సంవత్సరం ఏందన్నమాట. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుని ఆయన కొనసాగించుకుంటూ ముందుకెళ్తూ ధర్మేంద్ర ప్రధాన్ని కనీసం రాజీనామా చేయించకపోగా అది ఆయన కూడా తప్పు చేసినట్టే కదా. ఇక ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయట్లా? మోడీ గారి ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ నీట్ పాపంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా భాగం ఉన్నట్టే. ఈ నీట్ పాపంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా భాగం ఉన్నట్టే. ఈ నీట్ పాపంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఎందుకు మోడీ గారిని క్వశ్చన్ చేశాయా? ధర్మేంద్ర ప్రధాన్ గారిని మనం రాజీనామా చేపిద్దామని ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు అడగట్లా? చూసే వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంది. నువ్వెంత డిబేట్లో కూర్చొని ఆగ్రహంతో ఊగిపోతూ నరేంద్ర మోడీ గారు హిందుత్వం ఎజెండాతో పట్టుకొని భారతదేశాన్ని మొత్తం ఏకతాటి మీద చేస్తున్నాడు. అసలు ఎట్లా చేస్తుంటే ఆయన మీద ఈర్ష్య ద్వేషంతో పక్క దేశాల నుంచి మన మీద కుట్రకోణం జరుగుతుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఇక్కడ మన దేశంలో ఉన్న వాళ్ళు మద్దతు తెలుపుతూ వాళ్ళందరూ దేశద్రోహులు అంటే అందరు దేశద్రోహులే. నీ టీవీ5 ఛానల్ ఓనరు ఆయన బీఆర్ నాయుడు ఒక్కడే పక్క ఇంకా దేశాని కోసం పుట్టిన వ్యక్తి. ఇవన్నీ అయ్యే చెప్పేది. నీ మాటలు ఎలా ఉన్నాయంటే ఒక విధానంలో ఉన్నాయి. నువ్వేం జరిగిన అంతిమంగా ఎలా ఆలోచిస్తావు అంటే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరగకపోతే ఎందుకు అవినీతి అది ఇది అని చెప్పి పెద్ద హంగామా చేసావు? అది వాళ్ళని అవమానించారు, వీళ్ళని అవమానించారు, నేను ఎందుకు హంగామా చేసావు? ఏదైనా కానీ నీ ఉద్దేశం ఎలా ఉందంటే నీ విధానం, నీ ఆలోచన విధానం, నీకు అవసరం ఉన్నప్పుడు మనవాళ్ళు, నీకు అవసరం లేదనుకో నరేంద్ర మోడీ గారు 2019లో మనవాడు కాదు. ఈరోజు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఆ నీట్ బురద అంటకూడదు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద ఆయన మంత్రివర్గం మీద తోసేస్తే మోడీ గారికి మద్దతు తెలుపుతూ ఈయన సేఫ్ అయిపోతారు. ఇదే మీ ఆలోచన అంతా ఇలాగ ఉంటుంది. దేశంలో అందరూ అడిగేది ఒకటే, ఈ నీట్ ద్వారా 25 మంది చనిపోయారు. ఈ 25 మంది కుటుంబాలకి న్యాయం చేసేది ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా మంత్రి హోదాలో ఉండి గతంలో చాలా సందర్భాల్లో చాలా మంత్రులు చేశారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమైద్ది? ఏమి ఇంత ద్రోహం చేయాలా విద్యార్థులకి? ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ అడుగండిపోతారు.
మన దేశంలో క్వాలిఫైడ్ పీపుల్ అనే వాళ్ళు ఇంకెక్కడ వస్తారు? ఇటువంటి వాటిల్లో ఈ ఎగ్జామ్స్లో ఇటువంటి చర్యలు తీసుకుంటుంటే మన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి కానీ కేంద్ర ప్రభుత్వం నీట్ కానీ ఇట్లాంటివి జరుగుతుంటే మన దేశం ముందుకెళ్ళేది ఎట్లా? క్వాలిఫైడ్ పీపుల్ ఎలా వస్తారు బయటికి? వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? వీటన్నిటి గురించి అడిగితే దేశద్రోహుల అంత అంత లావున అందరి మీద కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ విద్యార్థులపైన యువకులపైన దాడులు చేస్తూ పోలీసు వారు కొడతా ఉంటుంటే దాన్ని క్వశ్చన్ చేయడానికి రాలాను. ఆ క్వశ్చన్ చేసే వాళ్ళని తప్పబడతావు. నీదొక మీడియా, నీదొక వ్యవస్థ, నీదొక దారుణం. నిజంగా క్వశ్చన్ చేసే వాళ్ళ వైపు మద్దతుగా ఉండాలి మీడియా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అధికారం ఉన్న వాళ్ళకి మద్దతు తెలుపుతాం ఫస్ట్ నువ్వే. తెలంగాణలో అంటే ఇప్పుడిప్పుడే మొదలైందంట, ఆంధ్రాలో అసలు లేదంట. ఆంధ్రాలో ఉంది కానీ సమయం చూసి బయటపడతారు. ఇక్కడ ఇప్పుడిప్పుడే మొదలవుతుందనే దానికంటే కూడా ఆంధ్రాలో అందరిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు చేసినటువంటి మోసం, డిఎస్సి కుంభకోణం ఇవన్నీ ఉన్నాయి, మనసులో ఉన్నాయి.